ఎచ్చెర్లలో కమల వికాసమా, కిరణ తాకిడ. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల ఈ ఎన్నికల్లో ప్రత్యేక నియోజకవర్గం అనే చెప్పాలి. ఇప్పటివరకు ప్రధాన పార్టీలు ఇక్కడ గెలుచుకుంటూ వస్తున్నాయి. ఒకప్పుడు తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న ఎచ్చెర్ల 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. సుమారు 18,000 ఓట్ల మెజార్టీతో 51% ఓటు షేరుతో కిమిడి కళా వెంకట్రావుపై గెలుపొందారు. ప్రస్తుత ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ తూర్పు కాపు, రెడ్డి, కళింగ, మత్స్యకారులు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో ప్రజలు ఇప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తారోననే చర్చ నడుస్తుంది. పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించారు. బీజేపీ తరపున నడికుడితి ఈశ్వరరావు ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి ఉన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక రెవెన్యూ సుమారు 70% ఈ ప్రాంతం నుంచే రావడం గమనార్హం. ఈ ప్రాంతంలో పారిశ్రామిక ఉద్యోగులుగా వేలాది మంది పనిచేస్తూ ఇక్కడ స్థిర నివాసులున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు నిశితంగా గమనిస్తే వైసీపీ విజయం కోసం చాలా కష్టపడాల్సి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా, వీలైనంత వరకు ఉద్యోగ కల్పన చేసినా వైసీపీలో ప్రస్తుత పరిస్థితులు కిరణ్ కుమార్ కు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. నియోజకవర్గంలో కార్యకర్తలను ఎమ్మెల్యే దూరం పెట్టారని, అవినీతిలో ఆయన దూసుకుపోతున్నారని బాహటంగా వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. కొంతకాలం క్రితం ఈ అసంతృప్త నేతలు అంతా ఓ పెద్ద ర్యాలీ కూడా గొర్ల కిరణ్ కు వ్యతిరేకంగా నిర్వహించి అసంతృప్తిని వ్యక్తపరిచారు. ఈ ప్రాంతంలో జరిగిన ఒక విలేకరి ఆత్మహత్య కూడా గొర్ల కిరణ్ కు తలనొప్పిగా మారింది. ఆయన ఈ విషయాన్నింటిపై స్పష్టంగా వివరణ ఇచ్చినా అది పూర్తి స్థాయిలో ప్రజలు విశ్వసించరు అన్నది తెలియాల్సి ఉంది. ఇక కూటమి అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఈశ్వరరావు 2019లో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయి యాక్టివ్గా పనిచేశారు. ఆయన కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ అన్ని కలిసినా 2019 వైసీపీ సాధించిన ఓట్ల శాతానికి చాలా దూరంగా ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కిరణ్ కుమార్ పాత అనుచరులందరినీ దగ్గరకు చేరదీసి తనదైన స్టైల్లో రాజకీయం చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ స్పీడ్ను తట్టుకొని బీజేపీ అభ్యర్థి ఈశ్వరరావు నిలబడతారా? తెలుగుదేశం పార్టీ వర్గాలు, జనసేన కార్యకర్తలు పూర్తిగా సపోర్ట్ చేస్తాయా అన్న ప్రశ్నలు త్వరలో సమాధానం దొరుకుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.